October 28th. Today is my birthday. యాక్చువల్గా ఏమైందంటే ఈరోజు నా పుట్టినరోజు అని నాకే తెలియదు అనమాట, మర్చిపోయినా. మనకు కొంచెం మధ్యమరుపు ఉంది. నైట్ ఇన్స్టాగ్రామ్ లో కంటిన్యూస్ గా మెన్షన్స్ వస్తున్నాయి. హ్యాపీ బర్త్డే అని విషెస్ తోటి అన్ని మెన్షన్స్ అయితే వస్తున్నాయి. నా బర్త్డే నాకే గుర్తులేదు. మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. నా కోసం మీరు టైం కేటాయించి బర్త్డే విషెస్ చెప్పడం, మీకోసం నేను రెస్పాన్సిబుల్గా టైం తీసుకొని ఓపికగా ఎవరైతే మనకు బర్త్డే విషెస్ చెప్పారో ప్రతి ఒక్కరికి రిప్లైగా మనం అందరికీ థ్యాంక్ యూ చెప్పి పడుకున్నా. 10 o'clock ఏమో లేచినాము. లేచి రెడీ అయినా. నేను ఒక్కనే వెళ్ళకుండా మా అన్నను కూడా తీసుకెళ్ళిన. సో 11 అయింది. దగ్గరలో ఉన్న తాడ్బండ్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా. సో నా బర్త్డే సందర్భంగా కరెక్ట్ టైం సెట్ అయింది. నేను మా అన్న తాడ్బండ్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. దర్శనం అయితే మంచిగా అయింది. గుడిలో అందరూ పూజ టైంలో జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తుంటే నాకైతే మాత్రం చాలా మంచిగా అనిపించింది. ప్యూర్ గూస్ బంప్స్ అయితే వచ్చినాయి అనమాట. జనరల్ గా అందరూ అయితే బర్త్డే అంటే మంచి సెలబ్రేషన్స్ పార్టీ అట్లా చేసుకుంటారు. నాకేందంటే ఈ సెలబ్రేషన్ పార్టీ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. పుట్టింది అయితే హైదరాబాద్ కోటి హాస్పిటల్లో పుట్టిన, కాకపోతే పెరిగింది అయితే మాత్రం విలేజ్ ఎన్విరాన్మెంట్ లో పెరిగిన. ఫస్ట్ బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసిండ్రు. అండ్ ఇప్పటికీ మా అమ్మ చెప్తుంది, అరే నేను ఫస్ట్ ఇయర్ లో చాలా కష్టపడి నీ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసినాం, ఫస్ట్ బర్త్డే అని చెప్పిండు. సో ఆ ఫోటో వెతకంగా దొరికింది. ఆ ఫోటో అయితే స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తా చూడండి. నాకు తెలిసి నా లైఫ్ లో ది బెస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అంటే అదే అనమాట. అండ్ మీ సపోర్ట్ వల్లనే ఇన్ని రైడ్స్ అయితే కంప్లీట్ చేసి వచ్చాను. అండ్ నా హార్డ్ వర్క్ కూడా ఉందనుకోండి రైడ్స్ చేయడంలో. పాన్గల్ టు లదాఖ్, కాశ్మీర్ టు కన్యాకుమారి, కేరళ, అండ్ రీసెంట్ గా మనము కుంభమేళ వెళ్ళాము, వారణాసి, అయోధ్య, నేపాల్, వేరే దేశం కూడా వెళ్ళొచ్చాము మన సొంత బైక్ మీద. ఇన్ని రైడ్స్ అన్ని సోలోగా ఒక్కడినే వెళ్ళి కంప్లీట్ చేసి వచ్చాను. సో ఈ రైడ్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ధైర్యం ఫస్ట్ అయితే ఫ్యామిలీ సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే మీరే అనమాట. ఈ రోజు నా బర్త్డే సందర్భంగా నేను ఒకటి మీకు అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే బైక్స్ పైన కంప్లీట్ చేసి వచ్చిన రైడ్స్ అన్ని ఫుల్ వీడియోస్ అయితే యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేశాను. అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో సిరీస్ వైజ్ గా అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ఈ సిరీస్ కి టైటిల్ ఏం పెడదాము, పేరు ఏం పెడదాము అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎక్కువ ఎవరి కామెంట్ కి అయితే లైక్స్ వస్తాయో ఈ సిరీస్ కి అయితే టైటిల్ నేమ్ అయితే పెట్టేస్తాను. మా ఫ్యామిలీ తర్వాత నన్ను అంతలా ఆదరించింది అయితే మాత్రం మీరే అనమాట. 0 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 18,000 ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయినాం మనం ఇన్స్టాగ్రామ్ లో అయితే మాత్రం. సో అవన్నీ ఆ సిరీస్ అన్ని మీరు చూడాలనుకుంటే ఫస్ట్ నా చేతిలోకి శాసనాల గ్రంథం తెప్పించండి. ఇవే అనమాట ఆ శాసనాల గ్రంథాలు అయితే. ఈ శాసనాల గ్రంథంలో అయితే పాన్గల్ టు లదాఖ్, కాశ్మీర్ టు కన్యాకుమారి, కేరళ వీడియోస్ అయితే అన్ని ఉన్నాయి. దీంట్లో నేపాల్ రైడ్ వీడియోస్ అయితే ఈ శాసనాల గ్రంథంలో అయితే ఉన్నాయి. టెంపుల్ కి పోయించాక రూమ్ కి వచ్చి పడుకున్నాను చెప్పాను కదా, అక్కడితో అయిపోలేదు. మన పాన్గల్ బ్యాచ్ ది గ్యాంగ్ అయితే ఉంటది అనమాట. ఇంత ముందుకు నేను అక్కడే ఉండేది, కాకపోతే ఇప్పుడు నేను వేరే ప్లేస్ లో ఉన్నా. ఆ బర్త్డే అయితే మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము అక్కడ. సో బాయ్స్ కి అయితే అక్కడ చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. Today we are celebrating Satur Mahesh God birthday. This is the birthday celebrations. The whole committee